గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఒడిస్సా. మన ఆల్ ఇండియా రైడ్లో ఇది డే 4 అండ్ నిన్న మనం భువనేశ్వర్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ హార్డ్లీ ఒక 200 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. బట్ చాలా కంగాలు అయిపోయింది, మొత్తం దూలంతా అయిపోయాం ఈవినింగ్ అయ్యేసరికి. ఎందుకంటే ఎండ ఒక పక్క ఎండ సాయి బ్రోది బండి అయితే కంప్లైంట్ వచ్చింది, అక్కడ మొత్తం దూలైపోయాం. అందుకని ఇంకా ట్రావెల్ చేయలేం, ఇక్కడ నుంచి రైడ్ అయితే చేయలేం నైట్ టైము. సో అనేసి రూమ్ అయితే తీసుకున్నాం ఒక దగ్గర, చాలా బాగుంది. దీన్ని కూడా ఆపేసి ఫుల్గా నిద్ర వేసేసి ఇప్పుడు మనమైతే లేచి ఫ్రెష్ అయిపోయాం మార్నింగ్. అండ్ ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే చూడండి. మా రూమ్ దగ్గర నుంచి వ్యూ చూసుకొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. హైవే ఇది, హైవే పక్కనే. అండ్ నైట్ గాలి అయితే ఇక్కడ ఫుల్గా చాలా తొలగొట్టేసింది. అసలు రూమ్ తీసుకోకుండా బయట టెంట్లు వేసేద్దాం అనుకున్నాం, బట్ ఇలా కుదిరింది మనకి. రూమ్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు టెంట్ వేయడానికి అయితే ఒప్పుకోడు, సో రూమ్ తీసేసుకున్నాం. అండ్ ఈరోజు ఇక్కడ నుంచి కోల్కతా రీచ్ అయ్యి మా ప్లాన్, కోల్కతా ఎలా అయినా రీచ్ అయిపోవాలి. మార్నింగ్ 8 లోపు చెక్అవుట్. సో మనం ఇప్పుడు స్టార్ట్ అవుతాం. సో గైస్ మనమైతే ఇప్పుడు మూవ్ అయిపోతున్నాం. మనోడైతే స్టార్ట్ అయ్యాడు అండ్ అజీజ్ బ్రో కూడా స్టార్ట్ అయితే మనం వెళ్ళిపోవడమే. ఎండ ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయింది అంతే. ఎండ మాత్రం దొల్లాగొట్టేస్తుంది. ఈ ఎండ దొల్లగొట్టడే ఎండ. మన వాళ్ళిద్దరూ నా బండి ఎక్కారు. చిన్న బండి బ్రో, అది బ్రో ఇది బ్రో అంటున్నారు. కష్టంగా ఉంది కూర్చోడం దీని మీద అన్నారు. సరే రైడ్ చేయమని అవ్వాలి, ఇది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది బాధ. దీన్ని రైడ్ చేయడం చాలా కష్టం వాళ్ళిద్దరు వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ ఏమీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా. సో మన దగ్గర ఉండే దాంతోనే అడ్జస్ట్ అవుతూ వెళ్ళడమే. గాలి వేయలేదు అస్సలు ఇప్పుడు దాకా. జాకెట్లో స్వెట్టింగ్ అయితే మామూలుగా రాలేదు, ఫుల్ స్వెట్టింగ్ అయిపోయాం. అండ్ ఇప్పుడు డిసైడ్ అయిన ఏముంటే 150 వెళ్ళే వరకు నో బ్రేక్ అయితే తీసుకోదలుచుకోలేదు. 150 కిలోమీటర్స్ వరకు. మన సైడ్ డివైడర్ ఉంటుంది, వీళ్ళు చూడండి చిన్న హోల్ అంతే, మధ్యలో కాలువ. డివైడర్ అయితే లేదు దీనికి. ఈ కోల్కతా రీచ్ అయ్యే వరకే ఇంకా ఏమేమి ట్విస్ట్లు వస్తాయో చూడాలి. నాతో పాటు మీరు కూడా చూడండి. అండ్ మన ప్రీవియస్ వ్లాగ్స్ చాలా బాగుంటాయి. డే 1 అండ్ డే 2, డే 3 వీడియోస్ కూడా మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ఆల్ ఇండియా రైడ్ అప్డేట్స్ ఇప్పటికప్పుడే అప్డేట్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో కొంచెం మీ వైపు నుంచి కొంచెం సపోర్ట్ అయితే కావాలి. నాకున్ని సబ్స్క్రైబర్స్కి కనీసం వ్యూస్ ఒక 1000 వ్యూ, ఒక 500-600 వ్యూస్ కూడా రాలే డే 1 వీడియో. సో ప్లీజ్ వ్యూస్ అయితే వచ్చేటట్టు చేయండి. మనోడు చూడు హార్న్ కొట్టుకొని మా అమ్మల్ని చూసాక మరి కొంచెం స్పీడ్ పెంచాడు వాడు. ఎందుకు హార్న్ కొడుతున్నాడా అని నేను మిర్రర్లో చూస్తే ఏం లేదు. మనం ఈ కోల్కతా రీచ్ అయ్యే వరకు ప్లాన్స్ ఏం లేవు. కోల్కతా రీచ్ అయ్యాక బైక్స్ అన్నింటినీ సర్వీస్కి ఇచ్చేసి సర్వీస్లో మాట్లాడిన తర్వాత అప్పుడు బైక్ రిటర్న్ మన దగ్గరకు వచ్చేసే సిచ్యువేషన్ బట్టి మనం ప్లానింగ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ప్లాన్ ఏం లేదు, అలా గో విత్ ఫ్లో అలా వెళ్తున్నాం. ఫస్ట్ బైక్ సర్వీస్ అయితే చేయించాలి ప్రతి బండికి. నాది ఇంకా 1500 కిలోమీటర్స్ వరకు సర్వీస్ అవసరం లేదు. బట్ నెక్స్ట్ రూట్స్ వెళ్ళే రూట్స్లో సర్వీస్ అయితే ఉండదు. 2600 ప్లస్ ఉంది నాది ఇంకా సర్వీసు. బట్ వెళ్ళే రూట్లో సర్వీస్ ఉంటుంది ఉండకపోతుంది. సో ముందే క్లియర్ చేయించేద్దాం. 500 మీటర్లు టోల్ గేట్ ఉంది. ఏం టోల్ గేట్? ఒడిస్సా టోల్ గేటా? బోర్డర్ ఎక్కడ ఉందో ఇంకా తెలియదు. మ్యాప్స్ పెట్టుకోలేదు, స్ట్రైట్ హైవే కదా, సో మ్యాప్స్ అయితే పెట్టలేదు. గైస్ ఇందాక మనం టోల్ గేట్ చూసాం కదా, ఇదే. అక్కడ నుంచి మనం వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అక్కడితో ఒడిస్సా క్లోజ్. మనకి అర్థం కాలేదు. సో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, పోలీస్ చెక్ పోస్ట్ ఉంటే అక్కడ వెస్ట్ బెంగాల్ అని రాసి ఉంది, చూసి చెప్తున్నాను నేను. సో ఇక్కడ నుంచి మనం వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ
ఆంధ్ర నుంచి మొదలై ఒడిశా వచ్చాం, ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్ అయితే వచ్చాం. 2 స్టేట్స్ అయితే కవర్ చేశాను నేను ఆల్రెడీ. ఇంకోటి మన కంప్లైంట్ ఏంటంటే ఇది చూడండి, లివర్తో కలిపి తిరిగేస్తుంది. దీన్ని టైట్ చేయించాలి. మొత్తం అన్నీ ఈరోజు కోల్కతా రీచ్ అవగానే జరుగుతాయి పనులన్నీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బైక్ సర్వీస్ కానీ ఇంకేమైనా కొనాల్సినవన్నీ అన్నీ అక్కడే కొనుక్కోవాలి మేము కోల్కతాలోనే. ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా. ఇంకా పైకి మనం నార్త్ ఈస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ నార్త్ ఈస్ట్ రైడ్ అయితే చేస్తాం. ఫస్ట్ నెక్స్ట్ మేఘాలయ ఎంటర్ అవుతాం. ఆ మేఘాలయ మీదకి ఇలా డార్జిలింగ్ నుంచి మీదకి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి ఏం దొరకవు. అస్సాం, మేఘాలయ అటు వెళ్తే. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఐటెం ఏదైనా కోల్కతా అండ్ ఇంకోటి ఉంది ఆ ఏరియాలోనే దొరుకుతుంది. అవన్నీ అక్కడే తీసుకోవాలి. బైక్ యాక్సెసరీస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఎనీథింగ్. సో మనం అక్కడికి వెళ్ళి తీసేసుకుందాం. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 105 రూపీస్ 50 పైసే ఉంది. అండ్ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్, ఫ్యూయల్ బ్యాంకు కూడా ఇదే మనకు తగిలింది. రైట్ సైడ్ ఉన్నాయి కానీ లెఫ్ట్ సైడ్ అయితే ఇదే ఉంది. ఈ గావ్ కా నామ్ క్యా? దాంటో. గైస్ మార్నింగ్ నుంచి టిఫిన్ అయితే చేయలేదు. సో టిఫిన్ కోసం అయితే ఆగాం. అండ్ వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అవనిచ్చి ఇక్కడైతే ఆగాం మనం. ఈ ప్లేస్ ఏంటనే తెలియదు. ఇంకా ఏదో చెప్పగా సిటీ పేరు, ఆ సిటీ అయితే వెళ్ళలేదు మనం. ఇంకా జస్ట్ స్టార్టింగ్లోనే ఫుడ్ అయితే తినేద్దాం, టిఫిన్ చేసేద్దాం ముందని ఆగాము ఇక్కడ. గ్యాస్ బండిలో పెట్రోల్ ఎలాగో మనకు వాటర్ లేకపోతే పని అవ్వదు. ఫుల్గా ఎండ అవుతుంది కదా. వెస్ట్ బెంగాల్ వచ్చా కొంచెం మరీ ఎక్కువ అనిపించినట్టుంది ఎండ. ఎంటర్ అయిన టైం అలాంటిది. సో బాగా ఎండ అనిపించి ఇందులో హైడ్రేషన్ ప్యాక్ కింద లాస్ట్ టైం ఫ్యూయల్ స్టాప్లోనే పోయించాం. వాటర్ పోసాను, అయిపోయింది. 2 లీటర్స్ తాగేసాం. మళ్ళీ 2 లీటర్స్ పోసుకున్నాం. ఇప్పుడు ఈ హైడ్రేషన్ ప్యాక్తో ఉన్న వాటర్ ఎంతవరకు వస్తుందో చూద్దాం. కోలాఘాట్ అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నుంచి 53 or 63 ఉంది కోల్కతా వచ్చేసి. అండ్ ఈ బ్రిడ్జ్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్గా మంచి అందంగా ఉంది కదా. గైస్ హెవీ క్రెయిన్స్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తుంటారు. వాటి యొక్క ఏదో ఉంది ఇది. ఇక్కడ చాలా పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి. స్కిప్పర్ లిమిటెడ్ అని. అది క్రెయిన్ కంపెనీయా లేదంటే ఏమైనా క్రెయిన్స్ ఇదేమైనా చేస్తున్నారా, క్రెయిన్స్తో ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా తెలియదు. కానీ ఎంత ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా పెద్దవి. మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం, బట్ అప్పుడే ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది. గైస్ మనమైతే బళ్ళన్నీ ఇక్కడ పెట్టేసాం. అండ్ మన సాయి కృష్ణ బ్రో అయితే ఇక్కడ పడుకున్నాడు. చూడండి ఇక్కడ పడుకున్నాడు. ఇక్కడికి ఒంట్లో బాగాలేదు, కొంచెం స్టమక్ అయితే అప్సెట్ అయిందని రెస్ట్ తీసుకుంటున్నాడు. అండ్ కోల్కతా అయితే ఇంకా 30 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మనోడిని కలిసాం. మనోడు ఇక్కడికి వచ్చి చూస్తే మనోడు పడుకున్నాడు. చాలా కష్టంగా ఉందంట. ట్యాబ్లెట్ ఇచ్చాను, ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాడు. వీడికి మనోడు రిలాక్స్ అయ్యి మళ్ళీ లేచిన తర్వాత కోల్కతా అయితే వెళ్తాం. అంకుల్ వాళ్ళు నీచు అనే ఒక ఫ్రూట్ పేరు చెప్పారు, అదేంటో చూద్దామని వెళ్తున్నాం మేము. సపోటాని ఏమన్నారు? సపోటా ఫండ్ ఇది. మీచు బోల్తా, వాళ్ళు మీచు అంటారంట. స్ట్రాబెర్రీ చూడండి, ఈ స్ట్రాబెర్రీని మీచు అంటున్నారు వాళ్ళు. తెంపుకోమంటున్నారు మనల్ని చూసి. మీచు స్ట్రాబెర్రీ. అంకుల్ మన కోసం తెంపేసి ఇస్తున్నారు మొత్తం అట్లే తీసి. ఇవ్వండి చూడండి, చూసారా మొత్తం తెంపేసి మన కోసం అయితే ఇచ్చారు. అంకుల్ చూడండి తక్కువ ఏరియాలో చాలా రకాల పంటలు అయితే వేసుకున్నారు. చూడండి మామిడికాయలు అండ్ సపోటా పళ్ళు తినడానికి, అండ్ లీచీ ఫ్రూట్స్, గోంగూర,
బెండకాయల టమాటా పండు మొత్తం అన్నీ ఉన్ని తక్కువ ఏరియాలో వాళ్ళు పండించుకుంటున్నారు. అంకుల్ వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే ఈ ఏరియాలో మాకు అక్కడ పడుకోవడానికి అవకాశం ఇవ్వడం ఎక్కువ. తీసుకొచ్చి మళ్ళీ ఫుడ్ ఆ ఫ్రూట్స్ గట్రా చూపించి తినమని చెప్పి మామిడికాయ తెంపించి ఉప్పు తెచ్చిచ్చి చాలా చేశారు. అండ్ ఇంకా ఏమన్నారంటే మీరు వెళ్తారుగా, వెళ్ళి వచ్చే టైంకి మామిడికాయలు అయితే పండేస్తే మీకు కనిపిస్తున్నాయి కదా మామిడికాయలు అయితే పండుతాయి, అప్పుడు తిందరు రండి రిటర్న్ అన్నారు. ఎన్ని రోజులు పడుతుంది అంటే 1 నెల పడుతుంది అన్నాను. నెల అయితే మొత్తం కంప్లీట్ అయిపోతాయి అంటే ఈ చెట్టు కంప్లీట్ అయిపోయినా ఇంకో చెట్టు ఉంటుంది, అది ఇంకా టైం పడుతుంది అని చెప్పారు. సో చూసారా అక్కలు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. అది ఒక్క ప్లేస్ అవ్వడమే ఎక్కువ మనకి. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కోల్కతా. 5 అవుతుంది, 9 to 5. టైం వచ్చేసి ఎప్పుడు ఆగామంటే 1:30కో ఎంతకో ఆగాం. 1:30, 1:45కి ఆగాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పడుకునే ఉన్నాం. నైట్ రూమ్లో పట్టే నిద్ర నాకు ఇక్కడ పట్టేసింది ఫుల్గా. మంచి రెస్ట్ అయితే తీసుకున్నాను నేను మంచిగా. నైట్ రూమ్లో కూడా అంత నిద్ర నాకు పట్టలేదు. ఎందుకు పట్టిందంటే చెట్ల వల్ల గాలి గట్ట వేసింది, అందువల్ల. ఆ రూమ్లో ఏసీ ఉంది, బట్ ఏసీలో కూడా నాకు అంత నిద్ర అయితే పట్టలేదు. వెల్కమ్ టు సిటీ ఆఫ్ జాయ్ కోల్కతా. మనం ఫైనల్గా కోల్కతా అయితే వచ్చేసాం కోల్కతాలోకి వచ్చేసాం. ఇప్పుడు హెవీ హై ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. మొత్తం బండి హీటు, ఈ ట్రాఫిక్లో ఉన్న హీట్ అంతా మా మీద ఉంటుంది. ఎందుకంటే జాకెట్స్ అవి ఉన్నాయి, బండి ఫుల్ హీట్లో ఉంటాయిగా. చాలా లాంగ్ నుంచి వచ్చాం, సో హీట్ అయిపోతూ ఉంటుంది, హీట్ ఎక్కుతూ ఉంటుంది, హీట్ మన బాడీకి అవుతూ ఉంటుంది. అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన బస్సు లాగా ఉంది. ఇది ఎప్పుడు బస్సు రా బాబు. ఇంకా అసలు ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత ఉందో పైన. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ చాలా పెద్ద బ్రిడ్జ్. బట్ మనం ఇటువైపు కిందన ఉన్నాం. ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కమా అనేది తెలియదు. చాలా పెద్ద బ్రిడ్జ్ అవుతుంది. ఫస్ట్ అలాంటి బ్రిడ్జెస్ మీదకి 2 వీలర్ నాట్ అలౌడ్ నాకు తెలిసినంత వరకు. వెస్ట్ బెంగాల్ పోలీస్ వెహికల్ అయితే పోలీసు వాళ్ళు బస్సులో ఉన్నారు. ట్యాక్సీలు చూడండి, వెస్ట్ బెంగాల్ ట్యాక్సీస్ చూడడం బాగున్నాయి. అంబాసిడర్స్ అన్నీ ఓల్డ్ వర్షన్ బస్సులు. ముంబై అలాగే ఉంటుంది, కోల్కతాలో ఉంటుంది. కోల్కతా కన్నా ముంబై పర్లేదు, కోల్కతాలో మరీ ఓల్డ్ వెహికల్స్ ఎక్కువ వాడతారు, బస్సులు కానీ ట్యాక్సీలు కానీ. వెస్ట్ బెంగాల్ ఎక్కువ కాళీమాతను పూజిస్తారు కదా, చూడండి కాళీమాత విగ్రహాలు అయితే అన్నీ తయారైనవి మళ్ళీ అందులో పెట్టేసినవి, అంటే నదిలో కలిపేసినవి గట్రా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టారు. ఇది ఔరా రైల్వే స్టేషన్, ఫుడ్ కోర్ట్, అదే ఔరా రైల్వే స్టేషన్. ఇది చూడండి, రూమ్స్ అవైలబుల్, ఔరా రైల్వే స్టేషన్ న్యూ కాంప్లెక్స్. మనకు రూట్ తెలియకపోతే మన ముందు ఒక బండి ఉంది కదా, వెస్ట్ బెంగాల్ హీరో ఎక్స్ట్రీమ్ ఏదో బండిది. అన్న తీసుకెళ్తున్నాడు, ఈ అన్న రమ్మంటున్నాడు, నేను తీసుకెళ్తాను. సో ఇదే ఔరా బ్రిడ్జి. ఫైనల్గా ఈ ఔరా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడే 4 లేన్ రోడ్డు ఉంది, ఇదో లేను. ఇంకా అవతల ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. మనోడు తీసుకెళ్తున్నాడు కానీ ఇది 2 వీలర్కి అనుకుంటా. మళ్ళీ మిస్ అయ్యి 4 వీలర్లోకి వెళ్ళామా, అయ్యిందే, రౌండ్ అయిపోతుంది. ఫైనే, ఇంకేం లేదు. ఇంకో మాట లేకుండా ఫైన్ అయితే వేసేస్తాడు. ఇదే ఔరా బ్రిడ్జ్. మనోళ్ళు చూడు ఫోటో తీసుకుంటున్నాడు మనోడు. व्यूज़ कैसे आ रहा? मैं 1 दिन हो गया स्टार्ट करूँगा ऑल इंडिया राइड आंध्र प्रदेश वाइजैक से. 2 दिन आ गया, 1K या 2K चले गए व्यूज़. चलूँगा हाँ, मोनेटाइज्ड. हाँ शॉर्टेज ऑन हो गया ना, ऐड आ रहा है ना, उस पे शॉर्ट रेवेन्यू ढूंढ रहा है. कहाँ जाना
ऑल इंडिया घूमने के लिए ऑल इंडिया ही बोल रहा है हाँ इतना गर्म है वो इवनिंग में निकला करो आप लोग अच्छा रहता है या सही लग रहा है ब्लॉग ऑन है यही अलग लोकेशन बोलता है कैमरा कैमरा है कैमरा लोकेशन वो भी दिखाएगा ये वाला हाँ आपका कितना दिन हुआ अभी मैं आंध्र प्रदेश वैजाग से 3 दिन होगा कल के इंडिया में हाँ हाईवे आंध्र प्रदेश से कोलकाता है 3 दिन लगा 3 दिन गाड़ी भी तो नहीं देख रहे भाई डेंजर गाड़ी है भाई पियो पियो ఇప్పుడు మనం ఔరా బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం ఔరా బ్రిడ్జ్ అయితే ఇదే ఆ పైకి ఎలా వెళ్ళాలి ఎక్కుతాము ఎక్కడానికైతే వచ్చాం మనోడు ఒకటి తీసుకొచ్చాడు మొత్తం ముగ్గురం కలిసే వరకు ఆగాం ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం చూసుకోవచ్చు మీరు హౌరా బ్రిడ్జ్ ది ఫేమస్ హౌరా బ్రిడ్జ్ ఈజ్ హియర్ వీఆర్ హియర్ మనం ఎలాగో రీచ్ అయ్యాం అక్కడికి ఎక్కేస్తున్నాం హౌరా బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాము మన బండి మీద హౌరా బ్రిడ్జ్ మీద డ్రైవ్ చేస్తే అదో ఫీలింగ్ వేరు ఇదే నేను ఫస్ట్ టైం కోల్కతా రావడం అండ్ ఫస్ట్ టైం హౌరా బ్రిడ్జ్ ఎక్కడం కూడా కోల్కతా రావడమే ఫస్ట్ టైం అంటే హౌరా బ్రిడ్జ్ ఎక్కడం సెకండ్ టైం అవుద్ది రా అనకండి ఫస్ట్ టైమే ఇది ఇంకోటి ఏమైందంటే ఇన్స్టా 360 ఇప్పుడు దాకా రికార్డ్ అయ్యి ఇప్పుడు